చాలా మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం వాక్యాన్ని చదువుదాము. 22:41 వచనం. కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు 39 వచనం కూడా చదవండి సార్. ప్రార్థించను. 39 వచనం కానించి పై వచ్చిన తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఈ 39 వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ యెరూషలేము యాత్రికులు వారు ఇల్లు చూపించిన ఆ ప్రాంతం చూస్తే యేసుక్రీస్తు వారు వాడుకుగా అంటే ప్రతి రాత్రి కూడా ఆయన ప్రార్థన చేయడానికి గెచ్చమనే కొండకి వెళ్ళేవారట. అది కొంచెం ఆ ప్రాంతానికి ఎత్తైన కొండ. ఆ కొండ ఎక్కడానికి ఇంచుమించు మొల లోతు, మోకాళ్ళ లోతు, ఎప్పుడు మన కొండ కాలువలాగా నీరు పారుతూ ఉండే ఒక కాలువ ఒకటి ఉంది. ఆ గెచ్చమనే తోటలోకి వెళ్ళడానికి ఈ కాలువ అంటే రమరమి ఎప్పుడు కూడా వీళ్ళు వేసుకున్న వస్త్రాలు మన లోతు వస్త్రాలు తడిసిపోతూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు చలిలు ఎక్కువ అండి. ఎంత ఆశ్చర్యం అంటే మళ్ళీ పగల అంటే పగల కాదు, రాత్రులు ప్రతిరోజు వాడికి చొప్పున ఎక్కడికి వెళ్ళిపోయేవారట, అయినా ఒలివల కొండకి వెళ్ళిపోయేవారట. ఒలివల కొండకి వెళ్ళే దారిలో ఏరు దాటి తడిసి ఆ ఒలివ కొండకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేయడమే. దేవుని స్తోత్ర. మనం నెలకొక రోజు ప్రార్థన చేయడానికి కొద్దిమందే మనం సిద్ధపడి వస్తున్నాం. ఆ నెలకొక రోజు ప్రార్థనలు కూడా ఎన్నో చర్చిస్లో ప్రార్థనలు పెట్టరు, చేయరు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఉండడం కూడా వారికి కూడా కష్టం కాబట్టి వాళ్ళు కూడా చేయరు. ఏసన్న గారు సేవకులతో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఎంతోమంది సేవకులు మండించారు. ఆయన సేవకులనే కాకుండా సంఘాలని ఆయన ఎప్పుడూ కూడా రాత్రి ప్రార్థనలే ఆయన కొన్ని రాత్రులు ప్రయాణం చేయడం, కొన్ని రాత్రులు ఎప్పుడూ కొన్ని ఇచ్చము అనేకమైన సంఘాలకు వెళ్ళి సంపూర్ణ ప్రార్థనలు పెట్టడం. దేవునిలో మనము యేసుక్రీస్తుని మనకే సాదృశ్యంగా చూసుకోవాలి. మన దేవుళ్ళు ఉన్నట్టు ఎవరో మనకి సాదృశ్యం కాదు, ఏ సంఘం మనకి సాదృశ్యం కాదు. కొన్ని పరలోకి వెళ్ళిపోయే సంఘాలు ఉన్నాయి, కొన్ని ఏమో పాతాళకి వెళ్ళిపోయే సంఘాలు ఉన్నాయని చెప్తూ ఉంటుంటారు. కానీ ఎవరిని అనుసరించి నడవాలంటే మనము ప్రభువుని యేసుక్రీస్తు వారిని అనుసరించే మనం ప్రయాణం చేయాలి. కాబట్టి మనం 39 వచ్చిన మరోసారి బయలుదేరి తన వాడికి చొప్పున ఒలియ కొండకు వెళ్ళి శిష్యులను ఆయనని ఎంట వెళ్ళి ఆ చోట నువ్వు చదువు ఒకసారి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకి వెళ్ళగా వాడుక ఉండాలి. ఏమండి వాడికి అంటే అర్థమైందా? స్వచ్ఛమైన మన తెలుగు భాషలో మనకు అర్థమైన తెలుగు భాషలో రాయబడ్డది. అక్కడ మన గ్రీక్ బైబిల్లో, హెబ్రీ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ పదాలు వేరుగా ఉండొచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. మనకు అర్థమయ్యే పదానికి అక్కడ వాడిక అంటే మనం ఒక లీటర్ పాలు, ఒక 1 లీటర్ పాలు డైలీ వాడికి పెట్టుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది? మానం కుదురుతుందా? మీకు వద్దనుకున్నా సరే కానీ మీ ఇంటికి తెచ్చేసి వెళ్ళిపోతారు. అది మీకు ఒకవేళ మీకు అది అవసరమైతే మీరు వాడుకోవాలి, లేదంటే మీరే ఇంకొకరికి ఇచ్చుకోవాలి. కానీ ఆ వాడికకి మాత్రం మీ ఇంటికి వచ్చేస్తుంది. నెలవారీ పేపర్ వేయించుకొని వాడికి పెట్టుకోండి. ఏం చేస్తాడు? మీరు లేచినా లేకపోయినా మీ ఇంటి దగ్గర పరిచేసి వెళ్ళిపోతాడు. వాడిక ఇక్కడ ఆ మాట వాడబడ్డది, మనం చూడాలి. ఏ మాట వాడబడ్డదట? యేసుక్రీస్తు వాడుక చొప్పున. వాడుకంటే
వాడికంటే ఒక రోజు ఒక నెలలో వెళ్ళడం ప్రార్థనకి, ఒక నెలలో మానేయడము, ఒక వారం వెళ్ళడము, ఒక వారం చేసుకోవడము, ఇది కాదు. ఆయన ఎప్పుడు వాడికి చొప్పున ప్రతి రాత్రి ఆ గెచ్చమనే తోటకి, ఆ గెచ్చమనే కొండకి అండ్ ఆ ఒలివ కొండకి ఆయన ఇల్లు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. మరొకసారి మీకు అర్థమయ్యేలాగా 19 వచ్చిన తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? ఆయనే వెళ్ళి అలవాట్లేదు అనుకోండి ఏమవుతుంది? శిష్యులు కూడా వెళ్ళరు, చక్కగా నిద్ర అవుతారు. ఈయన పగలంతా తిప్పేవాడు, ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు సువార్త తిప్పేవాడు పగలంతా. రాత్రి ఏం చేసేవాడా? ప్రార్థన చేయడానికి మరలా కొండకి నడిచి తీసుకెళ్ళి ఆ తెల్లవారులు ఆ కొండ మీద ప్రార్థన చేస్తూ ఉండేవారట. శిష్యులు అయితే ఏం చేసేవారట? యేసుప్రభువుని కాంచేపు ప్రార్థన చేసి కాంచేపు వారు నిద్రపోయేవారు. ఈయన మాత్రం అలా ప్రార్థన చేస్తూనే ఉండేవారు. వాడుక చొప్పున అని రాయబడ్డది. నీవు ఒక వాడికి పెట్టుకోవాలి. ఉదయం కుదురుతుందా, మధ్యాహ్నం కుదురుతుందా, రాత్రి కుదురుతుందా? ప్రార్థన ఒక వాడుక ఉండాలి మనకి. ప్రార్థన ఒక వాడుక ఉండడం వలన, మన ఇంట్లో ప్రార్థన ఉండడం వలన అది నూనె బుడ్డుతో పోల్చబడ్డది. ఏమన్నారు ఆయన? అమ్మ నీ ఇంట్లో ఏమైనా ఉన్నదా అంటే, ఆ పేద వెధవరాలు చెప్తాను మాట, నా ఇంటిలో నూనె బుడ్డి ఒకటి ఉంది. ఆ నూనె బుడ్డి దేనికి సాదృశ్యం కనపడుతుంది? ప్రార్థనకి సాదృశ్యం కనపడుతుంది. నా ఇంట్లో అది తప్ప నా ఇంట్లో ఇంకేమీ కూడా దానికి ఏం కొచ్చ అవసరం లేదు. ప్రార్థనకి ఏమి ఎలవ అవసరం లేదు. ఎవరికి మనము ధనం ఖర్చు పెట్టవలసిన పని లేదు. ప్రార్థనకి మనం ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. నీ ప్రార్థన నువ్వు నిల్వ చేసుకోవాలి, దానికి ఒక వాడిక పెట్టుకోవాలి. ఏ వాడికో లేదంటే నీ జీవితం లోటుపాటులో నడుస్తుంది. ప్రార్థనకు ఒక వాడుక ఉండాలి, ఆరాధనకు ఒక వాడుక ఉండాలి, ఆదివారం విశ్రాంతికి ఒక వాడుక ఉండాలి. ఒక టైం పెట్టుకుంటాం లేదా? ఖచ్చితంగా టైంకి ప్రారంభించాం, ఆ టైంకి ముగింతాం. దేవుని యొక్క సన్నిధిలో జీవించడానికి మన బ్రతుక్కి ఒక వాడుక ఉండాలని చెప్తున్నారు యేసుప్రభువు. ఇది ఎవరు అలవాటు అంటే? ఇది యేసుక్రీస్తు వారి అలవాటు. ఆయన అలవాట్ల శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనకు మొదటి వారము, ప్రతి నెలలో మొదటి శుక్రవారము మనకు ఒక వాడుక ఉంది. ఏంటంట? ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, కరోనా వచ్చినా అంటే కరోనా తెగుళ్ళు ప్రపంచం మీద వచ్చినా ఏం చేసాం? దూరం కూర్చున్నాను జరిగాను. ఆ వాడుకను, ప్రార్థనను విడిచిపెట్టకుండా దాన్ని అలాగనే మనము కొనసాగుతూనే ఉండాలి. ప్రార్థనకు ఒక వాడుక ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థనకి ఏముండాలట? వాడుక ఉండాలట. మనకి ప్రతి దానికి మనకు వాడుక ఉంటుంది. పొద్దున్నే లేకపోతే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? వాడుక కదా. టిఫిన్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి కొందరు చేయరు అనుకోండి, కొందరు చేస్తారు. ఏదైనా కంపల్సరీగా వాడుక. మధ్యాహ్నం భోజనం వాడుక, రాత్రి భోజనం వాడుక. రాత్రి 10-11 అవ్వదు పడుకోవడానికి. వాడిని పడుకోనే నాకు అది అలవాటు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలవాటు లేదన్నప్పుడు కూర్చొని నిద్రవుతాం. అది వచ్చేది, అది వాడిక. అది ప్రార్థనకి వాడికెట్టుకుంటున్నామా మరి మనము? దేవుని స్తోత్రం. ప్రార్థనకి వాడికి పెట్టుకుంటున్నాం మనం. వాడికి ఉందా? ఆయన వాడిక చొప్పున ఏం చేస్తారంటే ఆయన ఒలివల కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడట. ఆయన చేసుకుంటే ఆయనతో పాటు శిష్యులు కూడా ఒలివల కొండకి వెళ్ళారట. ఈసారి ఇంకా కింద చదవము. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండా. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన అవసరము? ఎందుకు ఈ ప్రార్థన జీవితం? ఎందుకు ఎంత మనం గొంతు చించుకుని సేవకులు ఎందుకు చెప్పాలి ప్రార్థన అంటే? నువ్వు శోధనలో పడకుండా ఉండడానికి ముందుగానే నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ముందుగానే నువ్వు ప్రార్థన అనే ఆ యొక్క సన్నిధి నీ దగ్గర పెట్టుకో. ప్రార్థన అనే ఆయుధాన్ని నీవు ధరించుకో. ప్రార్థన అనే బలాన్ని నువ్వు పుంజుకో.
ప్రార్థన అనే బలం నీ దగ్గర ఉన్నప్పుడు ఏ శోధన నేనేమి చేయలే. అసలు శిష్యులతో చెప్తున్నారు ప్రార్థన ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన దేనికంట శోధన వచ్చేగా చేసేది కదండి ప్రార్థన. శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి. ఆ యొక్క లాజిక్ మీరు పట్టుకోలేకపోతున్నారు, అందుకనే మీరు జయించలేకపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు. యేసుప్రభువు చెప్పింది పట్టుకోవాలి. మనం ఏం చేస్తాం చెప్పండి, మనం ఎప్పుడు చేస్తాం ప్రార్థన? శోధన వచ్చాక చేస్తున్నాం, శోధనలో పడ్డాక చేస్తున్నాం. ఇంకప్పుడు ప్రార్థన చేస్తామో ప్రయోజనం ఉంది. ఆల్రెడీ శోధన వచ్చి మనల్ని అలివేస్తుంది, వాడేస్తున్నాడు, వాడు పిండి చేస్తున్నాడు, పిప్పి చేస్తున్నాడు. వాడు మన మీద పడి ఇష్టానుసారంగా గుండె చేసి నాశనం చేసి దేవుని నామానికి మన జీవితానికి ఆయనకి అవమానం మన సుఖం లేకుండా చేసుకుంటున్నాం. అందుకని ప్రభు ఏం చెప్తున్నారంటే శిష్యులకి శోధనలో మీరు పడకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి, అది మీరు వాడుకగా చేయండి. అష్టమని చెప్తున్నారు ఉదయం దైవజనులు పాస్టర్ గారు చెప్తున్నారు వాక్యంలో రోజుని ప్రార్థన అనేది ఏడుస్తూ ఊరుకోబెట్టలేనంత దుఃఖం ఎంత వస్తుందో ప్రార్థనలు అంత వ్యక్తిగతంగా ఏడాలండి. అండి ఎంతగా ఏడాలంట, ఏది కోల్పోతే ఎంత గట్టిగా ఏడుతారో చూడండి. మన జీవితంలో ఏం కోల్పోతే అంత ఏడిపోతుందో, నా జీవితంలో నేను ఏం చేయగలిగాను దేవుని పట్ల నేను నమ్ముకుని అని తలంచుకుని ఏడ్చి మనం మరలా మన దేవునికి సమీపంగా ఉండడానికి, మన జీవితాన్ని మనం సర్దిద్దుకోవడానికి ఎవరూ ఓదార్చలేనంత దుఃఖముతో ఏడవాలంట. చెప్పంజ శాస్త్రి చెప్తున్నారు. సంఘాల్లో ఏడుపు లేదు, కుటుంబంలో ఏమి లేదు. చెప్పండి, ఏడుపు అంటే ఏంటి? ప్రార్థన లేదు. ప్రార్థనలో మనం ఏడుస్తే దుఃఖం వచ్చి మనల్ని ఏడిపించే ఏడుపు మనకి ఉండదు. అర్థమైందా లాజిక్? దేవుని స్తోత్ర. ముందుగానే మన ప్రార్థనలో ఏడిస్తే ఇంక మనకేమి రాదు చెప్పండి? శోధన రాదు, శోధనలో ప్రవేశించం, శోధనలో పడము. ఇంకా ఆ శరీర సంబంధమైన ఏడుపు మనకి రానివ్వడు. ఎందుకంటే ప్రార్థన ఉంది కాబట్టి. అదే అంటది సాతాను, యోబు కుటుంబం చుట్టూ ఉన్న కంచి తీయి, నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. ఏం వేసుకున్నాడంటే యోబు? ప్రార్థనా కంచి వేసుకున్నాడంటే యోబు ప్రార్థనా కంచి వేసుకున్నాడు. అతను చుట్టూ కంచి ఉంది, నేను ప్రవేశించడానికి. ఆ కంచి తీసేవంటే నేను వెళ్తాను. ఈ రోజున కంచి లేదు మనకి. కంచి లేకపోతే ఏమవుతుంది చెప్పండి? పాడు చేయడానికి, ఆ పొలాన్ని పాడు చేయడానికి జంతువులన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. ఎన్ని రకాల జంతువులు అయితే పంటను పాడు చేసి ఉన్నాయో అన్ని రకాల జంతువులు కూడా కంచి లేకపోతే, కాపుదల లేకపోతే ఆ పొలాన్ని తినేస్తాయో, ఈ దేహం అనే పొలాన్ని, ఈ కుటుంబాన్ని అన్ని రకాలు పీడించే సాతానుడి యొక్క శక్తులన్నీ కూడా మన మీద పనిచేసి మనల్ని నాశనం చేస్తాయి. అందుకని మనం ఏం చేయాలా? శోధనలో పడకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, ఇంకేం ఉండదా ఇంక మీకు అనుకుంటున్నారు చాలామంది. శిష్యులతో చెప్తున్నాడు, అర్థం కాలేదు వాళ్ళకి. మనకు శోధన ఏముందలేదు, ఆయనతో పోతుంటే ఏమవుతుంది? సుఖంగా ఏ గొడవ లేకుండా మన కాలక్షేపం అయిపోతుంది. చక్కగా టైం అనుకుని భోజనం పెట్టేస్తున్నాడు అనుకున్నారు. కానీ అసలు శోధన వాళ్ళకి సరైన శోధన ఉన్నదన్న విషయమే తెలలేదు వారికి. అందుకనే అందులో శిష్యుడు అంటాడు, అయ్యా నేను ఎంత మెలకుగా ఉండాలనే సరే కానీ నేను మెలకుగా ఉండలేకపోతున్నాను, నా శరీరం చాలా బలహీనంగా ఉంది. తిరిగారు పాపం, తిరిగి పొద్దుత్మాను తిరిగి రాత్రి అంతా మెలకు ఉండాలని ఉండగలుగుతామండి? ఉండలేం. ఎంత ట్రై చేసినా ఉండలేం. అందుకని ఆయన చెప్తున్న మాట తెలుసా, నీవు శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లుగా ప్రార్థన చెయ్యండి. మరలా కొంచెం దూరం వెళ్ళి మోకాళ్ళుని ఎలా చేస్తున్నారంటే ఆయన? మోకాళ్ళుని
తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. చూస్తున్నాడు ఆయన ప్రార్థనలో, చూస్తున్నాడు. జరగబోయేదంతా తెలుసు ఆయనకి. ఏం జరుగుతుందో తెలుసు, తెల్లారితే ఏం జరగబోతుందో తెలుసు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో ఆయన తెలుసు ఆయనకి. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన నీ చిత్తమైతే గిన్నె తొలగించు, ఏదైనాను నీ చిత్తమే సిద్ధించు. అంత అద్భుతమైన మాట అండి. ఏమైనా నీ చిత్తమే నెరవేరాలి, నా చిత్తం నెరవేరుకోవాలి. మన జీవితం కూడా అదే కోరుకోవాలి. ప్రభు ఏమైనా సరే కానీ నీ నామం మహింపరచబడాలి తప్ప నాకు మాత్రం ఏ రకమైన ఘనత రాకూడదు. ఏమైనా నీ చిత్తమే నా కుటుంబంలో నెరవేర్చబడాలి, నీ చిత్తం తప్ప వేరొకటి నెరవేర్చడానికి వీల్లేదు. కానీ మన ఇంట్లో కార్యం రాబోదికి దేవునికి స్థానం ఇవ్వమని, బంధువులకి ఇస్తాం, చుట్టాలకి ఇస్తాం, వాళ్ళ ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తాం, వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఆ పనులు చేస్తూ ఉంటాం. దేవుని ప్రస్తావన అస్సలే ఉండదు చెప్పడానికి. క్రైస్తవ కుటుంబం చూడడానికి, క్రైస్తవ కుటుంబం భర్త నమ్ముకుని భార్య నమ్ముకోకో, భార్య నమ్ముకుని భర్త నమ్ముకోకపోతే అది వేరేగా ఉంటుంది. అక్కడ జరిగే కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. కానీ క్రైస్తవ కుటుంబమే ఏమవుతుందో తెలుసా? ఎవరికి ఇస్తున్నా తెలుసా? సాతానుడికి ఇస్తున్నారు. అక్కడ యేసుక్రీస్తుకి ఏ రీతిగానూ కూడా ఘనత లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని చిత్తము లేకుండా తండ్రితో కుమారుడు మొరపెడుతున్న మాట తెలుసా? ఈ చిత్తమే జరుగును గాక, నా చిత్తము జరగడానికి లేదు. మనం ఏం చేస్తాం మన జీవితంలో? మన ఇష్టమే జరగాలి, మన ఇష్ట ప్రకారంగానే నడవాలి, మన మాటే పైన ఉండాలి. అది దేవుని చిత్తమా కాదా అన్నది ఆలోచన ఉంది. వాళ్ళని మనం ఏమైనా అంటుంటే, వాళ్ళైనా ధిక్కరిస్తే, వాళ్ళంటే అత్తగారు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, కోళ్ళకి అత్తగారు అవ్వచ్చు, అత్తగారి కోళ్ళు అవ్వచ్చు, ఆడబడుసు అవ్వచ్చు, తోటికోళ్ళు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు. అది దేవుని చిత్త ప్రకారంగా వారిని ప్రేమిస్తున్నానా లేదా? దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళని గౌరవిస్తున్నానా లేదా? దేవుని చిత్త ప్రకారంగా దేవుని నామానికి మహింపరిచే వ్యక్తిగా నేను ఈ సమాజానికి, కుటుంబానికి, బంధుమిత్రుల మధ్యని ఎంత సఖ్యంగా నేను జీవించగలుగుతున్నాననే జీవితాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాం. మనం తండ్రి అంటున్నాడు, నీ చిత్తమే జరగాలి, కానీ నా ఇష్ట ప్రకారంగా జరగకూడదు. యేసుక్రీస్తు పైన ఒక తండ్రి ఉన్నట్లుగా ఆయనకు ఒక స్థానము, ఒక స్థాయిలో, హై లెవెల్లో స్థాయి చూపిస్తున్నాడు ఆయనకి. ఈయన ఒక శరీర సంబంధమైన కుమారుడుగాను, కుమారుడికి మరొక తండ్రి ఉన్నట్లుగా ఎలా ప్రార్థిస్తున్నాడు చూడండి. నీ చిత్తము, ఇదంతా మనకి మాదిరి చూపించడానికండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అన్నారు లోకానికి? చాలా మంది తెలియని తింగరోళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీకు ఎంతమంది దేవుళ్ళయ్యా? యేసుప్రభువే మరో తండ్రి ఉన్నాడని ప్రార్థిస్తున్నారు కదంటే మనకు నేర్పించడం ఎలాగవుతుంది? కాకినాడ ఉన్నదని తెలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం, అంతే కదా. కాకినాడ తాడిపెత్తలో కలిసిపోయిందంటే ఏంటి? కలిసిపోయిందంటే ఇంక కాకినాడ వెళ్ళి పని ఉంటుందా? మనకి ఉండదు. మనకు మార్గము చూపిస్తున్నాడు. ఎలాగనైనా ఇదిగో నేను యోహాను ఇచ్చిన బాప్తిసానికి నేను లోబడుతున్నానని యోహాను చేతుల్లో ఆయన కూడా బాప్తిసం పొందాడు. సుంకరులు, పాపులు అందరూ పొందుతున్నారు, ఆయన కూడా. ఎందుకు? ఆయన పొందవలసిన పనే ఉంది. ఆయన స్వతహాగానే పాపం లేకుండా పుట్టిన వ్యక్తి కదా. ఆయన కన్య అయిన గర్భంలోంచి ప్రవేశించి వచ్చిన వ్యక్తి కదా. ఆయనకి బాప్తిసం ఏంటంటే మరి రేపొద్దు మనం అంటాం యేసుప్రభు బాప్తిసం తీసుకోదు, నాకు పని ఏంటంటాం. ఆయన ఇక్కడ మనకి ఒక మాదిరి చూపించడానికి అందుకే ఆయన అంటున్నాడు, నీ చిత్తము నెరవేరాలి, కానీ నా ఇష్టము, నా చిత్తము ఇక్కడ భూమి మీద
నెరవేర్చడానికి కాదు నేను వస్తాను. మరి నీవు నేను ఎందుకు వచ్చాను? మన ఇష్టాలు మనం, మన కోరికలు నెరవేర్చుకోవడానిక, మన ఇష్టమే కొనసాగడానిక? నేను ఒక బుక్లో చదివాను నిజంగా ఎలాగా, ఇది నా గ్లాస్, ఇది నా గ్లాసులో మీరు ఎవరో తాకడం కూడా పాపమేనట్టు. ఇది నాది, మీరు ఎందుకు వాడుతున్నారు అది అన్నం కూడా పాపమేనట్టు. ఎంత లోతుకి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మన చిత్తం ఏదైతే, మన చిత్తం, మన ఇష్టం, మనదే నెరవేరే వరకు నెరవేర్చుకునే వారిగా మనం ఉండకూడదు. ఏమి చదివినా దేవుని చిత్తం, దేవుని చిత్తం. మంచి జరిగిందా దేవుని చిత్తం, చెడ్డ జరిగిందా దేవుని చిత్తం, ఏం జరిగినా దేవుని చిత్తం. ఏదైనా నీ చిత్తమే జరగాలి, కానీ నా ఇష్ట ప్రకారం ఏది కూడా జరగడానికి ఏది లేదు ప్రభు అని నీవు ఎప్పుడు కూడా ప్రార్థనలో తలించుకుంటూ ఉంటాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో ఒకసారి చూడండి. త్వరగా. యోహాను 18:33 వచ్చింది. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు నీవంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసిదివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక అధికారి పిలాతు పట్టుకుని, నీ యూదులు రాజువా, ఏ నెపంతో తీసుకొచ్చారట ఆయన్ని? ఇతను యూదులకి రాజు అంటున్నాడు. ఈయన మాకు రాజు ఉన్నాడు, ఆల్రెడీ మాకు రాజు ఉన్నాడు, మాకు రాజు ఉండగా జరిగిన వల్ల యూదులకు రాజు అంటున్నాడు అనే నెపంతో తీసుకొచ్చారు. అదే అడుగుతున్నాడు, నువ్వు యూదులకు రాజువా అంటే ఆయన అంటున్నాడు, వీళ్ళందరూ అంటున్నారని నువ్వు అంటున్నావా, లేక నీ నీవే అడుగుతున్నావా? నేను యూదులకు ప్రత్యేకంగా రాజునైతే వీళ్ళు నన్ను పట్టుకున్నప్పుడు నా తరపున నా సైనికులు పోరాడాలి కదా, అంతే కదా. ఈ లోక రాజ్యం గురించి ప్రయాసపడిన వారు మన దేశంలో కోకల రాజులు ఉన్నారు. కాకతీయులు కానించి ఇంకా ఎంతో చరిత్ర, ఎంతో మంది రాజులు, రాముడు అనగా, కృష్ణుడు అనగా, పాండవులు, కౌరవులు, వీళ్ళందరూ కూడా ఈ రాజులను పిలిపించుకున్న వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యాల గురించి ఏం చేశారు చెప్పండి? యుద్ధాలు చేశారు, పోరాడారు. వాళ్ళ కుర్చీ కాపాడుకోవడానికి, వాళ్ళ రాజ్యాన్ని దక్కించుకోవడానికి, వాళ్ళ రాజ్య పదవులను కాపాడుకోవడానికి ఎన్నో కుయ్యెత్తులు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎంతోమంది నీతిమంతులు, ఎంతోమంది మంచి వాళ్ళని చంపేశారు వీళ్ళ స్వార్థాల గురించి, వీళ్ళ రాజ్యాలు కాపాడుకోవడానికి. యేసుప్రభు ఏమన్నా తెలుసా? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము లోక సంబంధమైంది కాదు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆయన ఏ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు? ఏ రాజ్యానికి రాజు? ఆయన ఈ లోక రాజ్యానికి రాజు కోరుకోవడానికి రాలేదు. ఆయన నా రాజ్యం లోక సంబంధం రాజ్యం కాదు. ఒక ఆయన లోక సంబంధం రాజ్యం కొరకు నేను పోరాడినట్లయితే, ఇలా నన్ను బంధించినప్పుడు నా శిష్యులు నా రాజ్యానికి పాటుపడుతున్నవారు ఆ రాజుకి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి కదా, మరి ఎక్కడ యుద్ధం చేశారా అని ప్రశ్నిస్తున్నాడు పిలాతును. పిలాతును ప్రశ్నిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి నా మీద యుద్ధం చేయడానికి వస్తే నేను అప్పగింపబడతానా? నా సేవకులు ఊరుకుంటారా? తలో కత్తి తీసుకుని, తలో బాణం తీసుకుని
నా పక్షాన్ని వారు కూడా పోరాడుదురు, యుద్ధాలు చేద్దరు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని. అందుకనే 2000 సంవత్సరాలు అయినా సరే కానీ దీనికి ఎవ్వరూ నీళ్లు పోసేది లేదు, నారు పోసేది లేదు. దానికి అది ఆ జీవ నది ప్రవహిస్తానే ఉంటుంది, దానికి అది నారు పోసుకుంటూనే ఉంటుంది, దానికి అది ఉత్పత్తి చేసుకుంటూనే ఎంతో మంది సేవకులను చంపించారు, ఎంతో మంది సంఘాలను హతమార్చారు, ఎంతో మందిని క్రైస్తవులు అన్నవారిని పీకలు కోసినా సరే కానీ ఆ నది ప్రవహిస్తానే ఉంది. అదే నది ఏజ్కేలు చూసిన దర్శనము నది. ఇది భూమి ఉన్నంత వరకు కూడా ఈ రాజ్యము స్థాపింపబడతానే ఉంటుంది. ఈ రాజ్యానికి అంతము లేదు అంటాడు దానియేలు చూసిన దర్శనంలో. యేసుక్రీస్తు యొక్క రాజ్యము అంతము లేని రాజ్యాన్ని నేను ఒకటి చూశానంటాడు ఆయన. ఏంటంటే 50 రోజులు ఆ కథలో మనకు కనపడుతుంది, 50 రోజుల ఒక స్టోరీలో మనకు కనపడుతుంది దానియేలు గ్రంథంలో. అందుకని యేసుక్రీస్తు వారిని ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన శిలువ మీద చనిపోవాల్సి వచ్చింది అంటే ఆయన అంటున్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధం కాదు. ఇంకా అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎలాంటి రాజు? నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన రాజు నేను. అంతేగాని నేను ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక కులానికి, ఒక వర్గాన్ని స్థాపించుకునే రాజును కాదు. చూడండి, టీవీలో చూస్తున్నాం చూడండి. మనకి ఈ సంవత్సరం ఓట్ల ఎలక్షన్ గురించి, ఈ రాజు పదవి గురించి ఎన్ని మీటింగ్లు పెడుతున్నారండి. సిద్ధమా అని మన ముఖ్యమంత్రి గారు ఓ పక్క నుంచి మీటింగ్ పెడుతుంటే ఇంకోటి ఏంటంట జై జెండా అనే మీటింగ్లు వాళ్ళు పెడుతుంటే, ఇదంతా కూడా ప్రజలను ఏమైనా సుఖపరచడానికా లేకపోతే పెద్దలకు మేలు చేయడానికా? వాళ్ళ యొక్క లబ్ధి కొరకు, వాళ్ళ యొక్క రాజకాంక్ష కొరకు. ఈ లోకంలో ఎవరైనా చేయాలి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక పదవి యొక్క ఆశించి ఎంతో మందిని చంపేస్తా ఉన్నారు. ఈ రోజున కూడా ఏంటి ఈ రాజకీయ యొక్క ముసుగులో ఎంతో మంది నీతిమంతులను చంపుతూ ఉన్నారు. ఇంచుమించు ఎన్టీ రామారావు కాలం కాలం చూస్తే విజయవాడలో ఆ రంగా అనే వ్యక్తిని చంపేశారు ఈ రాజకీయ నాయకులే. ఇంకెలా చూస్తే చాలా మందిని ఇందిరాగాంధీని చంపిస్తారు, రాజీవ్ గాంధీని చంపిస్తారు. వాళ్ళు చచ్చిపోయారా? వీళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా చంపిస్తారు అంతే. ఎందుకు ఈ కుట్ర జరుగుతుంది? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నెఫములు వేసుకుని చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ రాజ్యాన్ని వారు కట్టుకోవడానికి, వారి యొక్క సింహాసనాన్ని నిలుపుకోవడానికి. ఇప్పుడు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు కానీ, కృష్ణుడు కానీ, రాముడు కానీ, పాండవులు కానీ, కౌరవులు కానీ, ఎవరంటే అవని ఇవాళ పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా వాళ్ళు రాజకాంక్షతో బతికిన వారు తప్ప ప్రజలకి మేలు చేసిన వారు కాదు. ఆనాడు దేవుళ్ళని పిలువబడుతున్నాడు వాళ్ళైనా సరే కానీ ఆ రోజున వాళ్ళ ద్వారా కూడా కొంతమంది జనాన్ని చచ్చిపోయారు. వాళ్ళ గురించి ఎంతోమంది జనం నష్టపోయారు. వాళ్ళ యుగాలని చెప్పుకుంటున్న యుగాల్లోనూ చనిపోయారు. ఈరోజు రాజకీయ నాయకులుగా పిలువబడుతున్న వీళ్ళ గురించి కూడా ప్రజలు చచ్చిపోతున్నారు. ఏమంటే చచ్చిపోతున్నారు లేదా? ఎంతమంది చచ్చిపోతున్నారు? మీటింగ్లకైనా వెళ్తున్నారు, ఒకరిని కొట్టుకుంటున్నారు. నాదో పార్టీ నీదో పార్టీ అని వీళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు చక్కగానే ఉంటున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు పేరు సంపాదించుకుంటున్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. అనామకులు, అనవసరమైన సామాన్యమైన మనుషులు కొట్టుకుని చేస్తున్నారు. ఇక్కడ చచ్చిపోతున్నారు. ఏంటి మన ఊళ్ళో అవ్వలేదా? చంపుకోలేదా మన ఊళ్ళో? రాజకీయ నాయకులు కదా వాళ్ళు? ఏంటి మన ఊళ్ళో చంపుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు కదా? ఎక్కడో చూస్తున్నాం. ఏంటి పక్కన చిన్నచక్కంపేటలో నరుకులు చచ్చిపోలేదా రాజకీయ నాయకులు? ఈ తాడిపెత్తులు అవ్వలేదా? ఎందుకు అంటే రాజకాంక్ష. నా యేసయ్య అంటున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధింది. అందుకని చెప్తున్నారు ఇదంతా కూడా. ఆనాడు దేవుళ్ళని పిలవబడ్డవారు ప్రజలు చంపుకున్నారు. ఈరోజు రాజకీయ నాయకులని దేని గురించి
దేని గురించి? సంపాదించుకోవడానికి డబ్బు ఒక కుర్చీ ఎక్కడానికి, కావాలని. రాజకాంక్ష, రాజుగా పిలువబడ్డానికి, ఏండి అందరి మీద అధికారాన్ని పట్టించుకోవడానికి, ఒక అధికారంగా జీవించడానికి. యేసయ్య ఈ భూలోకమైన రాజ్యాన్ని స్థాపించడానికి నేను రాలేదు అని పిలాతుతో చెప్తున్నాడు. అందరూ చెప్తాం మంచిగా దేవుని స్తోత్రం. పిలాతుతో చెప్తున్నాడు ఆ యేసయ్య, ఈ లోకంలో మీరు అనుకున్నట్లు నా ముందు పుట్టిన మనుషుల కన్నా, ఒకవేళ దేవీ దేవతల కన్నా, పూజింపబడుతున్న వారి కన్నా రాజకాంక్షతుడు వారైనా జీవించారు, కానీ నా రాజ్యం వేరు. నేను ఎందుకు వచ్చానంటే ఆయన అంటున్నాడు, సత్యమును స్థాపించి సత్యము కొరకు సాక్ష్యం ఇవ్వడానికి నా రాజ్యాన్ని స్థాపిస్తున్నాను. హల్లెలూయా. ఎవరైనా మాట చెప్పగలిగారా? ఎవరైనా లోకానికి వచ్చి సత్యాన్ని స్థాపించారు? వాళ్ళే సత్యం పలికారు, వాళ్ళ అబద్ధాలు ఆడారు, వాళ్ళే ఎన్నెన్నో బొంకు మాటలన్నీ కూడా. ఈ రోజున వాళ్ళు కూడా గుళ్ళు కట్టించుకుంటున్నారు, పూజనీయులు అవుతున్నారు, దేవీ దేవతలుగా పిలువబడుతున్నారు. వాళ్ళ గ్రంథాలు చదివితే అన్నీ కూడా అబద్ధాలు చచ్చాలే. నా యేసయ్య అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధం కాదు, నేను సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను. ఏం స్థాపించడానికంట? సత్యాన్ని స్థాపించడానికి. ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినని. దేవుని స్తోత్ర. హల్లెలూయా. సత్య సంబంధి అయిన మనుషుడు నా మాట వింటాడు, అసత్య సంబంధి అయిన మనుషుడు నా మాట వినడు. ఇది చాలా లోతైన మాట, గొంతుకును కోసేసే మాట. యేసుక్రీస్తు మాట వింటున్నామంటే మనం సత్యాన్ని పట్టుకున్నవారు, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్న వారు, అసత్యములో నడుపుతున్నవారు. నీవు ఒకవేళ సంఘంలో సభ్యత్వం ఉండొచ్చు, సంఘానికి నువ్వు ఒక నాయకత్వంలో ఉండొచ్చు, నువ్వు సంఘంలోనే నువ్వు ఏ కార్యక్రమాన్ని విడిచిపెట్టకుండా ఉండొచ్చు, కానీ నీ దగ్గర సత్యం లేకపోతే నా వ్యక్తి నా సంబంధుడు కాదు అంటున్నాడు ఆయన. అందుకని మనము సత్యాన్ని పట్టుకోవాలి, సత్యాన్ని మనం అన్వేషించాలి. ఆ సత్య మార్గాన్ని చూపించిన యేసు చూపించిన మార్గాన్ని మనము ప్రయాణించాలి. అందుకే నేను ఈ భూలోకానికి వచ్చాను. కానీ నేను రాజ్యాన్ని కట్టుకోవడానికి, నేను ఏంటి 10 మందిని వేసుకుని తిరగడానికి, యుద్ధాలు చేయడానికి నేను రాలేదు. నేను నా స్వార్థం గురించి నేను రాలేదు. నేను సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చిందే సత్యాన్ని స్థాపించడానికి, వచ్చిందే సత్యాన్ని బోధించడానికి. అందుకని మనము సత్యంలో జీవించినట్లయితే, సత్యాన్ని ప్రకటించినట్లయితే, సత్యం కలిగి మనం బ్రతికినట్లయితే మనం కూడా ఈ లోక సంబంధమైన రాజ్యానికి వారసులం కాదు, పరలోక సంబంధమైన రాజ్యానికి మనము వారసులవుతాం మనం కూడా. కాబట్టి చాలామంది క్రైస్తవులు కూడా ఇంకా ఈ లోక సంబంధమైన పదవులకు ఆశిస్తున్నారు. చాలామంది సంఘంలో పదవి గురించి, గ్రామంలో పదవి గురించి, సేవకులు కూడా పెద్ద పెద్ద సేవకులు కూడా ఎమ్మెల్యే సీట్ల గురించి పరిగెలాడుతున్నారు. అంటే వాళ్ళ రాజ్యం ఎక్కడ ఉంది? వాళ్ళకి ఈ లోక సంబంధమైన రాజ్యాల గురించి. పెద్ద సేవకుడు ఒక ఆయన, పెద్ద ఆయన, నిజంగా చెప్పాలంటే ఆయన అనుభవానికి, ఆయన చదువుకి, ఆయన జ్ఞానానికి, బైబిల్ జ్ఞానానికి, ఆయన రాసిన పుస్తకాలకి, ఆయన గోటుకు కూడా సరిపోను అంత జ్ఞానమైన ఆయన టీవీ ముందుకు వచ్చి చెప్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు నమ్ముకున్నది ఎందుకు? ఈ లోకంలో మనం కూడా రాజ్యాలు కట్టాలి, మనం కూడా పోటీ చేయాలి అంటున్నాడు ఆయన. ఎంత ఘోరంగా అయిపోయారంటే అండి, చావుకులు కూడా, తెలివైన చావుకులు కూడా, అంత పెద్ద వ్యక్తులు కూడా ఏమైపోతుందంటే అసత్యంలో పడుతుంది. కన్నును ఏం చేస్తుందట? గుడ్డుతనం కలిగిస్తుంది. యేసుప్రభు చెప్తే నా రాజ్యం ఈ లోక సంబంధం కాదని యేసుక్రీస్తు చెప్తే నువ్వెవడవయ్యా? ఈ రాజ్యంలో మనం కూడా సీట్లు సంపాదించాలి, మనం కూడా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలని. అది కరెక్ట్ అంటారు? అది ఎంత పెద్ద సేవకుడు అంటే నేను చెప్తున్నాను, ఆయన పేరు రంజిత్ ఊపిరని, చాలా పెద్ద సేవకుడు. ఆయన 100 సంఘాలు కట్టాడు ఆయన. ఏండి ఇప్పుడు లోక సంబంధంగా చెప్తుంటే
సంఘానికి ఎక్కడ తీసుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మనం కూడా ఆ సత్య సంబంధుడికి మన వారసులము, మన రాజ్యంలోకి సంబంధింది కాదు. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్.